జగన్ శ్రీకాకుళం పర్యటనలో బూర్జ ఎస్ఐ ప్రబలిక మీద దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమదాలవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఓ వీడియో విడుదల చేశారు. ఎస్ఐపై దాడి చేయలేదని ఆయన చెప్పారు. బూర్జ ఎస్ఐ ప్రబలిక తమను అడ్డుకున్నారని, అయితే ఎస్ఐకు ఆరోగ్యం బాగోలేదని, జనంలో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఆమెకు సెక్యూరిటీ ఇచ్చి పక్కకు తీసుకెళ్లారని అన్నారు. కార్యకర్తల వల్ల మహిళా ఎస్ఐకి ఇబ్బంది కలగకుండా తాను చర్యలు తీసుకుంటే ఆ వీడియోను తప్పుగా వక్రీకరిస్తూ మంత్రులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చింతాడ రవికుమార్ తనపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తాను భయపడేది లేదన్నారు చింతాడ రవికుమార్. అక్కడ ప్రబలిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా బూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ.